బెల్లం సున్నుండలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ దీనికోసం 2 గ్లాసుల గుండు మినపప్పుని లో ఫ్లేమ్లో ఉంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక గుప్పెడు బియ్యం కూడా వేసి వేయించుకొని ఇదే మినపప్పులో వేసి ఒకసారి కలిపి ఈ రెండింటిని బాగా చల్లారిన తర్వాత ఒక క్యాన్లోనికి తీసుకొని మిల్లు పట్టించాలి. తక్కువ పిండి అయితే మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మిల్లు పట్టించాం. ఇలా జల్లించిన పిండిని ఒక గ్లాస్ పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు బెల్లం తురుము కూడా వేసుకొని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని బాగా వేడి చేసిన నెయ్యిని దీనిలో వేసి ఒక్కసారి గరిటెతో కలిపి 5 మినిట్స్ వరకు పక్కన ఉంచేసి వేడి చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తం నెయ్యి పట్టేలాగా ఇలా చేత్తో ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి అంతటిని ఒక పక్కకి తీసుకొని బాగా నొక్కిపెట్టి ఉంచాలి, ఎందుకంటే పిండి ఆరిపోకూడదు. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో సున్నుండల్లాగా చుట్టుకోవడమే. అంతే, చాలా సింపుల్గా హెల్తీగా సున్నుండలు ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.